ఓం గురుభ్యో నమః. మనం సంతులని చాలా అవసరం. ఇది పరీక్షలకు కానీ, టెట్లకు కానీ, డిఎస్సి కానీ, తర్వాత 10th క్లాస్ విద్యార్థులు 6th క్లాస్ నుండి కూడా ఛందస్సు అనే సంధులని చాలా అవసరం. ఎందుకంటే సంధి అంటే ఏంటంటే రెండు పదాల కలయికే సంధి. అంచేత ఏంటంటే మనం మాట్లాడే మాటల్ని దాన్ని మళ్ళా ఎలా విడగొట్టాం, దాన్ని ఎలా కలిపామని చెప్పేదే సంధి అనమాట. అయితే ఇక్కడ ఆలోచించినట్టయితే మనకి తెలుగు సంధులు, సంస్కృత సంధులు అనే రెండు రకాలు ఉన్నాయి. ఎందుకంటే సంస్కృత సంధులు ఉన్నాయంటే మనం సంస్కృత పదాలు ఎక్కువగా ఆ రోజుల్లో వాడేవాళ్ళం. మన కావ్యాలన్నీ కూడాను తెలుగులోకి అనువాదం చేయడం జరిగిన చేత ఆ సంస్కృత పదాలు మనం వాడుతున్నాం. అందుకనే కాబట్టి తెలుగు సంధులు, సంస్కృత సంధులు అనే రకాలు ఉన్నాయి. ముందు సంస్కృత సంధుల గురించి మాట్లాడదాం. ఇవి సవరదీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, గణాదేశ సంధి, అరుణాచల సంధి, జస్త సంధి, స్వస్థ సంధి, ఇవన్నీ కూడాను ఇవి సంస్కృత సంధులకు ఉదాహరణ. అయితే